హాయ్ అండి, నా పేరు హారిక. మేము గంగిగోవు పంచగవ్య ప్రోడక్ట్స్ చేస్తామన్నమాట. ఇక్కడ అన్ని కంప్లీట్లీ ఆవుకి సంబంధించిన ప్రోడక్ట్సే రెడీ చేస్తాము. మొత్తం మేము 40 ప్రోడక్ట్స్ వరకు రెడీ చేస్తాము. అందులో కంప్లీట్లీ అన్ని గవ్యాస్ లేకపోయినా ప్రతి ఒక్క ప్రోడక్ట్లో ఒక గవ్యమైన తప్పకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మేము ధూప్ స్టిక్స్, సాంబ్రాణి, దంతమంజన్, నాసిక, ఐ డ్రాప్స్, ఇయర్ డ్రాప్స్, ఇంకా మెడిసినల్ ట్రీట్మెంట్కి అర్క్ అంటే గోమూత్రం కూడా రెడీ చేస్తాం డిస్టిల్ ప్రాసెస్లో. అది 14 రకాలుగా రెడీ చేస్తాము. ప్రతి ఒక్కరు ఈ ప్రోడక్ట్స్ వాడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మనం నేచర్ని సేవ్ చేయాలి. నేచర్ని సేవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆవుని సేవ్ చేస్తే ఆవు నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ వల్ల మనం నేచర్ సేవర్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ధూప్ స్టిక్ ఉందన్నమాట. ధూప్ స్టిక్స్లో గీ ఇంకా ఆవు పేడ, దట్స్ ఆల్. ఇంకొన్ని మూలికలు ఉంటాయన్నమాట. ఇందులో 32 హర్బ్స్ మూలికలు ఉంటాయి, కంప్లీట్లీ న్యాచురల్. ఇందులో ఎట్లాంటి కెమికల్స్ లేవు. ఉన్న 40 ప్రోడక్ట్స్ కంప్లీట్లీ న్యాచురల్ అనమాట. ఇప్పుడు సాంబ్రాణి అనమాట. సాంబ్రాణి అంటే ఇందులో మనకి 32 హర్బ్స్ ఉంటాయి. ఇందులో కూడా ఆవు పేడతో ఇంకా గీ కూడా వేసి ఉంటుంది. ఇదేంటి అంటే ధూప్ స్టిక్కి దీనికి డిఫరెన్స్, అది కొంచెం సేపు కాలుతుంది అనమాట. ఇది మాత్రం కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఎక్కువసేపు కాలుతుంది. సో ఇంట్లో కొంచెం మంచి ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంది అనమాట, న్యాచురల్ ఫ్రాగ్రెన్స్. పంచగవ్య సోప్, ఇందులో 5 పంచగవ్యాస్ ఉంటాయి. నీమ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, అండ్ ఇది బైండింగ్ కోసం ముల్తానీ మిట్టితో బైండ్ చేసామన్నమాట. ఇది కూడా కంప్లీట్లీ న్యాచురల్. దంతమంజన్, ఇందులో గో భస్మం ఉంటుందన్నమాట. ఆవు పేడతో వచ్చిన భస్మం, గోభస్మం. మూలికలు ఏమున్నాయంటే మిరియాలు, లవంగాలు, కొన్ని తులసి పౌడర్, అట్లాంటి ఇంకొన్ని ఇంపార్టెంట్ హర్బ్స్ అన్ని ఇందులో వేసామన్నమాట. సో ఇందులో 18 హర్బ్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి పెట్టాము. కంప్లీట్లీ గో భస్మంతో రెడీ అయింది. ఇది పెయిన్ ఆయిల్, ఇది నాటు ఆవాలతో చేసిన నూనె అనమాట. ఇందులో ఇంకా కొద్దిగా గీ అండ్ గో పేడది రసం కూడా వేసామన్నమాట. ఇది మెయిన్గా నీ పెయిన్స్కి బాగా పనిచేస్తుంది. డిష్ వాష్ లిక్విడ్, ఇది బయో ఎంజైమ్ బేస్. మా దగ్గర ఉన్న బయో ఎంజైమ్కి బయటికి డిఫరెన్స్ ఏంటి అంటే మా దగ్గర యూజ్ చేసే బయో ఎంజైమ్ 1 ఇయర్ని స్టోర్ చేసి పెట్టిందనమాట. సో ఇందులో మనకి కావాల్సిన ఎంజైమ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. బాగా మనకి కెమికల్ ఫ్రీ అనమాట, కంప్లీట్లీ న్యాచురల్గా ఉంటాయి. ఇందులో ఏంటంటే సిట్రస్ బేస్డ్, ఇందులో ఎట్లాంటి కెమికల్స్ లేవు. ఇది డిష్ వాష్కి బాగా పనిచేస్తుంది. ఇది గోబర్ మాల అంటే ఆవు పేడతో చేసిన మాల అనమాట. ఇది ఈ మధ్య చాలామంది యాంటీ రేడియేషన్గా మెడలో వేసుకుంటున్నారు. ఇది స్నానం చేసేటప్పుడు మెడలో నుంచి తీసేసేయాలి, నార్మల్ టైంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇంకా దీన్ని జపమాల లాగా కూడా యూజ్ చేస్తున్నారు. దీంట్లో 108 బీట్స్ ఉంటాయి. సో డైలీ జపమాలకి యూజ్ చేసుకొని మళ్ళీ మెడలో కూడా వేసుకోవచ్చు. ఇవి ఒత్తులు, బీ వ్యాక్స్ ఒత్తులు అనమాట. ఇందులో యూజ్ చేసిన నెయ్యి కూడా న్యాచురల్ నెయ్యి, గిర్ ఆవుతో వచ్చిన నెయ్యిని మేము యూజ్ చేస్తున్నాము. సో 20 పీసెస్ ఉంటాయి. ఇది మెయిన్ విభూతి. ఇండియా లెవెల్లో మేము రెడీ చేసినంత విభూతి ఎవరు రెడీ చేయట్లేదు. ఇది 3 టైమ్స్ మనకి ప్రాసెస్ ఉంటుంది, చాలా కొంచెం కష్టంగా అవుతుంది. కానీ ఇట్లాంటి ప్రోడక్ట్ని మాత్రం ఇప్పటివరకు ఎవరు రెడీ చేయలేదు. ఇది కంప్లీట్లీ న్యాచురల్. ఇవి ధూప్ స్టిక్స్ అనమాట. చాలామంది ఇంట్లలో అగరబత్తి వాడతారు. యాక్చువల్లీ మనం అగరబత్తి వాడకూడదు. ఎందుకు వాడకూడదు అంటే అగరబత్తిలో యూజ్ చేసే స్టిక్ బ్యాంబూ స్టిక్ అనమాట. మనం అగరబత్తి కాల్చాలి అంటే బ్యాంబూ స్టిక్ తప్ప వేరే స్టిక్ యూజ్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ఏ స్టిక్ కూడా తొందరగా కాలదనమాట. బ్యాంబూ స్టిక్ ఎందుకు వాడకూడదు అంటే అందులో అది వెలిగించినప్పుడు అందులోంచి కొన్ని పాయిజనస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో పైనంతా ఆవు పేడతో స్టిక్ చేసి లోపల బ్యాంబూ స్టిక్ చేసిన మన ఇంట్లో అన్ని కెమికల్స్ రిలీజ్ చేసినట్టే అవుతుంది. సో దాని బదులు బెటర్గా ఈ ధూప్ స్టిక్స్ వాడడం బెటర్ అనమాట. ఇది కూడా 32 హర్బ్స్తో గోపేడతో రెడీ చేసిన ధూప్ స్టిక్స్ అనమాట. నాసిక అంటే ఇందులో 5 పంచగవ్యాస్ ఉంటాయి. ఇందులో గోమయ రసం, గోమూత్రం, గోపేడ, పాలు, పెరుగు, నెయ్యి, ఈ 5ని ఒక దగ్గర కలిపి దాని నుంచి వచ్చిన రసంతో ఇది చేస్తామన్నమాట నాసిక. ఇంకా దీనికి బయట దానికి మాకు డిఫరెన్స్ ఏంటి అంటే ఇందులో సరస్వతి పంచాంగాలు కూడా వేసాం. వస, గోరకుండి, శంఖపుష్పి, శతావరి అట్లాంటివి కూడా వేసామన్నమాట. సో అందుకే ఇది చూడడానికి ఎండాకాలంలో కూడా గీ అయినా లిక్విడ్ ఫామ్లో లేదు, ఎందుకంటే హర్బ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇది వాడేటప్పుడు మనం వాటర్లో కొంచెం వామ్ వాటర్లో పెట్టుకొని కొంచెం లూజ్ అయ్యాక నాజల్ డ్రాప్స్ లాగా వాడచ్చు అనమాట. ఇది పెయిన్ బామ్ ఎట్లా రెడీ అయిందంటే హనీతో వచ్చిన పల్ప్ని ఉడకబెట్టి అందులో కూడా గీ వేస్తామన్నమాట. ఇంకొన్ని హర్బ్స్ వేస్తాము. దీంట్లో ఏంటి అంటే ఇది ఎక్కడ పెట్టుకున్నా కూడా మనకి ఆ పెయిన్ అనేది తగ్గుతుందన్నమాట. ఇది నేత్రజ్యోతి,
ఈ నేత్రజ్యోతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఇది మెయిన్గా గోమూత్రం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే, మనకి దసరా అయిపోయాక శరత్ పూర్ణిమ అని ఒకటి వస్తుంది. ఆ పూర్ణిమ రోజు తెల్ల ఆవు నుంచి వచ్చిన గోమూత్రంతో ఈ ఐ డ్రాప్స్ని రెడీ చేస్తామన్నమాట. ఇందులో మళ్ళీ హార్డ్గా ఉంటుంది, కొంచెం ప్రాబ్లం అవుతుంది, కళ్ళు నొప్పి అవుతాయి కాబట్టి అందులో హనీ ఇంకా డిస్టిల్డ్ రోజ్ వాటర్ కలుపుతామన్నమాట. సో చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఐసైట్ కూడా తగ్గించింది ఇది. అండ్ ఇంకా ఎట్లాంటి ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే డ్రైనెస్ కానీ, కళ్ళలోంచి నీళ్ళు కారడం కానీ, అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి దీంతో. ఇది హనీ, వైల్డ్ హనీ. యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న స్టేజ్లో చాలామంది ఎట్లాంటివి అంటే, దాన్ని మన కంట్రీకి సంబంధించిన హనీ బీస్ని కాకుండా బయట కంట్రీస్ నుంచి తెచ్చి వాటిని కల్టివేట్ చేసి దాంతో హనీని రెడీ చేస్తున్నారు. బట్ ఇది అలా కాదు, ఇది నార్త్ నుంచి వచ్చింది, కంప్లీట్లీ వైల్డ్ నుంచి వచ్చిందంట. సో దీన్ని మేము చాలా తక్కువ క్వాంటిటీలో తెప్పించగలం, అక్కడ నుంచి రావడం కూడా తక్కువగా వస్తుంది. సో తక్కువ క్వాంటిటీలో మాత్రమే మేము డిస్ట్రిబ్యూట్ చేయగలము. సో ఇది హనీ, వైల్డ్ హనీ. A2 గిర్ బిలోనా మెథడ్లో తీసిన ఆవు నెయ్యి అనమాట. మా గోశాలలో 80 ఆవులు ఉన్నాయి, నాటావులు కంప్లీట్గా. గిర్ చాలా ఉంటాయి. సో దాని నుంచి వచ్చిన A2 బిలోనా మెథడ్లో గీ. అమృత్ ధార, ఇది పుదీనా, ఓమా, ఇంకా భీమ్సేన్ కపూర్ అని స్పెషల్గా మెన్షన్ చేశాను, ఎందుకంటే చాలా కాస్ట్లీ అనమాట. సో ఆ కర్పూర్ ఇంటేక్ తీసుకుంటాం కాబట్టి అందుకే భీమ్సేన్ కపూర్ వాడాల్సి వచ్చింది ఇందులో. సో ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని లిక్విడ్ ఫామ్లో అవుతుందన్నమాట. సో దీన్ని ఇంటేక్ తీసుకోవచ్చు, రోల్ ఆన్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది గో జీవ్ జెల్ అనమాట. ఇది ఏంటి అంటే మెయిన్ యాక్చువల్లీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనము వాటర్ తాగుతాము, ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. అప్పుడు ఏమవుతుంది అంటే మనం తాగినప్పుడు ఊరికూరికి మళ్ళీ దాహం వేస్తుంది మనకి, మనం మళ్ళీ వాటర్ తాగుతాం. కానీ యాక్చువల్గా మన బాడీ మనని వాటర్ అడగదు, వాటర్లో ఉన్న ఎలిమెంట్స్ని, మాలిక్యూల్స్ని అడుగుతుందన్నమాట. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే అట్లాంటి మాలిక్యూల్స్ ఇప్పుడున్న మినరల్ వాటర్లో, ఆరో వాటర్లో ఉండట్లేదు, మొత్తం డెడ్ అయిపోతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ మన బాడీలోకి కావాల్సిన మాలిక్యూల్స్ అవి కావాలి అంటే ఈ గోభస్మం అంటే ఆవు పేడతో వచ్చిన 2 times బర్న్ చేసిన భస్మంని మనం నీళ్ళలో వేసుకొని తాగితే మన బాడీకి కావాల్సిన మినరల్స్ వస్తాయన్నమాట. సో డైరెక్ట్గా అట్లా అందరు తాగలేరని అందులో మళ్ళీ కొన్ని హర్బ్స్ వేసాము, సో కొంచెం టేస్ట్ కోసం. సో డైలీ దీన్ని నైట్ ఒక బిందెలో 1 స్పూన్ వేసి వదిలేసేయాలి. డైలీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎన్ని డేస్ అయినా పర్వాలేదు, కంప్లీట్ వాటర్ అయిపోయే వరకు తాగొచ్చు. సో ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా తాగొచ్చు. ఎట్ లాస్ట్ కాటుక, మేము న్యాచురల్ కాటుక రెడీ చేసాము. ఇది అలోవెరా అండ్ నాటు ఆముదం నుంచి చేసాం. అంటే నాటు ఆముదం అంటే తినే ఆముదంతో చేసామన్నమాట. సో ఇది కంప్లీట్లీ న్యాచురల్ బేస్, మన పాతకాలం పద్ధతిలో చేసామన్నమాట. ఇవన్నీ ఆవుకి సంబంధించిన ప్రోడక్ట్స్ అండి, కంప్లీట్లీ న్యాచురల్ అనమాట, కెమికల్ లెస్. సో మీకు ఏమైనా మా ప్రోడక్ట్స్ కావాలి అంటే www.gangigovu.com అని కొడితే మా వెబ్సైట్లో మా ప్రోడక్ట్స్ అన్ని కనిపిస్తాయి. లేదు అంటే మీరు పర్సనల్గా కాల్ చేయొచ్చు, 7893663143 నెంబర్కి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.